విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, లైఫ్ లో ఎప్పుడైనా సడన్ గా ఏదైనా అద్భుతం కానీ, ఏదైనా మిరాకిల్ కానీ, ఏదైనా అనుకోకుండా వచ్చి కానీ, ఎక్స్పెక్ట్ చేయలేనిది కానీ వస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఒక మంచి జాబ్ కానీ, ఒక మంచి బిజినెస్ లో గ్రోత్ కానీ, డబ్బులు కానీ, ఏదైనా అవకాశాలు కానీ, మంచి మంచి రిలేషన్స్ కానీ, మంచి పరిచయాలు కానీ, ఏదైనా ఇవన్నీ పాజిటివ్ థాట్స్ కింద ఉంటుంది కదా గురుగారు. అలాగే రిచ్ లైఫ్ బ్రతకాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొంతమంది ప్లాన్ చేసుకుంటారు, అదృష్టం కలిసి వస్తుంది, సహజంగానే రిచ్గా ఉంటారు. కానీ కొంతమంది అట్లా ఉండలేరు. కానీ రిచ్గా బ్రతకాలి, లైఫ్లో ఏదైనా మంచి మంచి అద్భుతాలు మిరాకిల్స్ జరిగితే బాగుండని ఆలోచిస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. కానీ జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. రిచ్గా ఒకటేమో రిచ్ లైఫ్ కావాలి అనుకుంటే, మరొకటేమో మిరాకిల్స్ జరగాలి, అద్భుతాలు అనుకుంటే ఖచ్చితంగా ఇంటి ముందు అలా కోరుకోవచ్చు. 100% కోరుకోవచ్చు. ఇప్పుడు ఏదంటే అది కోరుకోవచ్చు, ఏముంది. నెగిటివ్ థింకింగ్ అయితే పెట్టుకోవద్దు, పాజిటివ్గా ఎన్నన్నా కోరుకోండి. ఇక్కడ అశోక చెట్లు అనేటువంటివి వెనకటి కాలంలో ఉంటే ఇప్పటికీ కూడా ఇంటి ముందు పెద్దగా ఉంటుంది. వాటి ఆకులు చాలా పొడుగ్గా ఉంటుంది. ఆ యొక్క అశోక చెట్లకు సంబంధించినటువంటి ఆకులను ఇంటి ముందు మనకు గుమ్మానికి కట్టుకోవడం వల్ల విపరీతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. రెండవది, ఎవరైతే ఎక్కువగా కూడా వైట్ అండ్ వైట్ బట్టలు వేస్తారో, కంప్లీట్ వైట్ 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 అంతే, వేరే ఆప్షన్ లేదు. ఇక ఎప్పుడు ఎక్కువగా వైట్ బట్టలు ఎవరైతే వేస్తారో, పూర్ వారికి అంటే బీద వారికి రైస్ను డొనేట్ చేస్తారు. అది శుక్రవారం. దీంతో పాటుగా శుక్రవారము చక్కటి మన అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళడం కానీ, లేదా అమ్మవారికి సంబంధించినటువంటి పాట వినడం కానీ, అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా జపం చేసుకోవడం కానీ, ఇక్కడ కనెక్ట్ ఒక 15-20 నిమిషాలు అమ్మవారితో కనెక్ట్ అయి ఉండి తప్పకుండా ఓం ఇంద్రాయ నమః లేదా ఓం భార్గవాయ నమః, ఓం భార్గవాయ నమః అనుకోండి. అద్భుతమైనటువంటి పర్ఫ్యూమ్స్ మెయింటైన్ చేయండి. ఎట్లా పర్ఫ్యూమ్ మెయింటైన్ చేయాలి అంటే చాలా అద్భుతంగా ఉండాలి ఆ పర్ఫ్యూమ్స్. మంచి మంచి పర్ఫ్యూమ్స్ కానీ ఏదో రకంగా పర్ఫ్యూమ్ అనేటువంటిది మీరు మెయింటైన్ చేయడం వల్ల శుక్రుని యాక్టివేషన్ అనేటువంటిది పెరుగుతుంది. ఇక్కడ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి యాక్టివేషన్ పెరిగితే ఇక మీకు వద్దన్న డబ్బులు అనేటువంటివి ఆటోమేటిక్గా లైఫ్లోకి వచ్చేస్తాయి. అంతే సింపుల్ ఇవి. ఇక ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మీరు పడుకునేటువంటి సందర్భాలలో మంగళవారము లేదా శనివారం ఇంట్లో ఆడవాళ్ళు వంటిల్లంతా కూడా శుభ్రపరచుకొని ఆ యొక్క వంటింట్లో ఒక ముగ్గు వేసుకొని చక్కగా కూడా ఒక 2 తమలపాకులు ఉంచి ఆ యొక్క ముగ్గు పైన ఒక మట్టి పాత్రతో దీపారాధన చేసి చక్కగా కూడా అందులో ఒక 2 లవంగాలు, ఒక కర్పూరం వేసే ప్రయత్నం చేయండి. సింపుల్. ఇది ఎవరైతే చేస్తారో ఇవి మనం చెప్పినటువంటివి, ఇక్కడ వీరికి లగ్జరీ లైఫ్తో పాటు మిరాకిల్స్ జీవితంలో జరుగుతుంది. ఇక ప్రతిరోజు స్నానం చేసేటువంటి నీటిలో ఈ యొక్క దాల్చిన చెక్క అంటే మనకు దొరుకుతుంది, దాల్చిన చెక్క సినిమన్ అంటారు. ఈ యొక్క దాల్చిన చెక్క పౌడర్ను తప్పకుండా కూడా వీరు స్నానం చేసేటువంటి బకెట్లో కలుపుకొని చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేదా ఇక్కడ ఇలాచీ పౌడర్
ఇలాచీ పౌడర్ అనేటువంటిది చక్కగా ఇలాచీలను గ్రైండ్ పట్టేసి ఈ ఇలాచీ పౌడర్ను మనం స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకొని స్నానం చేయడం వల్ల విశేషమైనటువంటి జాతక దోషము తొలగిపోయి ధనానికి సంబంధించినటువంటి అన్ని డోర్లు తెరుచుకుంటుంది ఖచ్చితంగా కూడా. ఒక 11 రోజులు ఇలాచీలను పౌడర్ చేసుకొని స్నానం చేసేటువంటి మీ ఆ యొక్క బకెట్లో కొంత, మరీ ఇంత కాదు, మళ్ళీ ఎవరో మనల్ని ఎక్కిరించేటువంటి విధంగా కాకుండా ఇంత ఒక చిటికెడు అందులో వేసుకొని ఒక అర స్పూను అందులో వేసుకొని స్నానం చేయండి. తప్పకుండా అనుకున్న పనులు, గుడ్ ఆపర్చునిటీస్తో పాటుగా లగ్జరీ లైఫ్ మీ సొంతం. కొందరు దీపారాధన చేసి దీపంలో కూడా ఇలాచీలను వేస్తారు, మంచిదే, అట్లయినా చేయవచ్చు. అయినరా? కనుక ఇప్పుడు మనం చాలా చెప్పినాం, ఇందులో ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తూ తప్పకుండా భార్యను సంతోషంగా చూసుకోవాలి. భార్యకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రేమగా చూసుకుంటూ తప్పకుండా ఏమైనా గిఫ్ట్స్ ఇస్తూ భార్యకు గోల్డ్ చైన్ కానీ గోల్డ్ ఉంగరం కానీ, అంటే మీ శక్తి కొలది, అప్పు చేసి నేను మిమ్మల్ని తెమ్మని నేను చెప్పటం లేదు. సో ఏమైనా బట్టలు కొనిస్తూ ఉన్నా నెలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి, బట్టలకు అధిపతి కదా శుక్రుడు, మంచి మంచి బట్టలు భార్యకు కొనిస్తూ చక్కగా చూసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రోజు చేసుకునే పనులని చిన్న చిన్న చేంజెస్ తో చాలా పాజిటివ్ తెచ్చుకోవచ్చు కదా గురుగారు. మీరు చెప్పి చాలా చిన్న చిన్న రెమెడీస్ రోజు చేసుకునే వాటిల్లోనే చేంజెస్ చెప్తూ ఉంటారు పాజిటివ్ వైబ్రేషన్ కోసం. ఎప్పుడు పాజిటివ్ అంటుంటారు కాబట్టి మీరు నిజంగా మంచి రెమెడీస్ గురుగారు. నమస్తే.